భూభారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటిస్తోంది. వ్యవసాయ శాఖ కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో వంగూరు మండలం పొల్కపల్లిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ధరణి పోర్టల్తో రైతులకు కలిగిన నష్టాలను వివరిస్తూ భూభారతి చట్టం వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపింది. భూభారతి చట్టం ప్రయోజనాలపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో కలిపి కొత్త చట్టాన్ని తీసుకొస్తాం, రైతుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగానే భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తూ ముఖ్యంగా ఈ రైతు చట్టానికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు వ్యవసాయ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి కమిషన్ సభ్యులున్నారు, వారితో మాట్లాడదాం. భూభారతి చట్టం యొక్క ఎట్లాంటి మార్పులు తీసుకురాబోతుంది, రైతులకు సంబంధించి ఎట్లాంటి బెనిఫిట్స్ కాబోతున్నాయి? భూభారతి ద్వారా ఈ గత 5 సంవత్సరాలుగా ఇబ్బంది పడినటువంటి రైతాంగం అంతా కూడా ఈరోజు విముక్తులు కాబోతున్నారు. ఈ కొత్త ROR చట్టం ధరణి స్థానంలో కొత్త ROR చట్టం తీసుకురావడం జరుగుతుంది. భూమి హక్కుల చట్టం, అదేవిధంగా ప్రత్యేకంగా ధరణిలో ఉన్న తప్పులన్నింటినీ కూడా సవరించడం జరుగుతుంది. ఇంటి స్థలాలకు ఆబాది వ్యవసాయ భూములకు కూడా రికార్డులను రూపొందిస్తున్నాం. తర్వాత ధరణిలో తప్పుల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారిని అన్నింటిని కూడా సరి చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు మ్యాప్ తప్పనిసరి, అంటే మ్యాపింగ్ చేస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కన్నా ముందు వాళ్ళు పంచనామా చేసి ఆ రిజిస్ట్రేషన్ అయ్యే భూమిని మ్యాపింగ్ చేసి పాస్బుక్ మీద మ్యాప్ ఇస్తారు. కాబట్టి అవకతవకలు జరగడానికి అవకాశం ఉండదు. ఇది భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలోనే ఒక భూమి మీద ఇంత బ్రహ్మాండమైనటువంటి చట్టం ఇంకోటి ఉండబోదు. ఒక 100 సంవత్సరాల వరకు కూడా ఇక ఈ భూమికి సంబంధించిన చట్టాలు మార్పు చేసే అవసరం లేకుండా ఉండేటటువంటి అంత మంచి చట్టం రూపొందించడం జరిగింది. దీని ద్వారా దాదాపుగా ఈ భూములకు సంబంధించినటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ భూ తగాదాల వల్ల ధరణి వచ్చిన తర్వాత హత్యలు జరగడం జరిగింది, మనకంతా తెలుసు. ఒక రెవెన్యూ అధికారిని కూడా పెట్రోల్ పోసి, అంటే అది ఒక రెవెన్యూ అధికారి మీద దాడి కాదు, ఆ రోజు ఉన్నటువంటి ఆ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు విసిగిపోయి అధికారులను కూడా తహసీల్దార్ను కాల్ చేయడం జరిగింది పెట్రోల్ పోసి. అంటే అంత తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్నది. పాస్బుక్ రైతు దగ్గరనే ఉంటుంది, అతను తెలియకుండానే వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయేటటువంటి అంత దుర్మార్గమైనటువంటి చట్టాన్ని తెచ్చింది. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు మా రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు, కమిషన్ మెంబర్ భూమి సునీల్ గారిని కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందే ధరణి మీద కమిటీ వేయడం జరిగింది. వీళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి 18-20 రాష్ట్రాల నుంచి చట్టాలన్నీ తెప్పించుకొని వాటిని అంతా స్టడీ చేసి మెరుగైనటువంటి విషయాలన్నీ తీసుకొని చట్టం రూపొందించడం జరిగింది. కాబట్టి ఇది రైతులకు చాలా పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. ఇంకొక 6 నెలల సంవత్సరం లోపల దాదాపు భూములకు సంబంధించినటువంటి రైతుల సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని మేము భావిస్తున్నాం. రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కేవలం 15-16 రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా 10 ఏళ్లుగా వాళ్ళు ధరణి చట్టంలో చేసినటువంటి ఏవైతే ప్రొసీడింగ్స్ ప్రొసీడింగ్స్ వచ్చినా కూడా లోపాలు సరి చేసుకోలేని సిచ్యువేషన్ ఉంది. సో ఈ చట్టం ద్వారా ఎట్లాంటి వెసులుబాటు రాబోతుంది? ఎవరన్నా ధరణిలో లోపాలు ఉంటే అప్లై చేసుకుంటే దాన్ని స్టడీ చేసి సరి చేయడానికి కూడా ఈ చట్టంలో అవకాశం ఇచ్చిండ్రు. కాబట్టి దాదాపుగా మేము భావిస్తున్నాం ఏంటంటే ఈ భూభారతి విషయంలో ఇప్పుడు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది రైతు కమిషన్ ఆధ్వర్యంలో. ఈ అవగాహన ద్వారా రైతులతో ముఖాముఖి కాబట్టి రైతులకు ఇంకా కూడా ఏమన్నా సమస్యలుండి ఇంకా కూడా ఈ చట్టంలో ఉన్న పరిధికి మించి ఇంకేమన్నా ఇష్యూస్ ఉంటే కూడా వాటిని కూడా తీసుకొని ఈ చట్టాన్ని సరి చేయడం జరుగుతుంది. ఇంకేమన్నా సమస్యలు ఉంటే కూడా ఆ భావంతోనే ఈ రోజు నుంచి విస్తృతంగా గ్రామస్థాయి వరకు పోయి ఈ అవగాహన కార్యక్రమాలు, అవగాహనతో పాటు ముఖాముఖి రైతులకు ఇంకా కూడా ఈ చట్టంలో ఏమన్నా సరి చేయలేని పరిస్థితి ఉన్నటువంటివి మా దృష్టికి వస్తే వాటిని కూడా దీంట్లో చేర్పించడం జరుగుతుంది. గ్రామకంఠం భూములకు సంబంధించి అట్లా పర్టికులర్గా గ్రామకంఠంలో ఉన్న ఏరియాలకి ఎట్లాంటి రైట్స్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఎట్లాంటి ఫెసిలిటీ? ఇప్పుడు గ్రామకంఠంలో ఉన్న వాటికి కూడా ఇప్పుడు సర్వే చేసి నెంబర్స్ ఇస్తారు. ఇప్పుడు ఈ భూధార అనేది దీంతోనే లాభపడతారు అన్నట్టు. కాబట్టి ఆ సమస్యకి ఇది పరిష్కారం చూపిస్తుంది. ధరణిలో ఎక్కని భూమి ఉంది, 18 లక్షలకు పైగా ఎకరాల భూమి ఉంది. పర్టికులర్గా మనకు మొట్టమొదటిసారిగా గ్రామాల్లో ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు పెట్టడం ద్వారా
వాళ్ళ దగ్గర నుంచి గ్రీవెన్సెస్ని ఎట్లా తీసుకుంటారు, ఎట్లా రిసీవ్ చేసుకొని ఎట్లా ఫైనలైజ్ చేస్తారు? ఇవి ఇప్పుడు వాళ్ళతో అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ చట్టంలో ఏంటంటే ఏదైతే ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్, ఈ మిస్సింగ్ ల్యాండ్స్ ఉన్నాయో వాటి ఇప్పుడు డైరెక్ట్ అప్లికేషన్ తీసుకుంటారు తహసీల్ ఆఫీస్లో, తీసుకొని వాటిపైన ఎంక్వైరీ చేసి వాటిని కూడా సార్ట్అవుట్ చేస్తారు. పొలిటికల్ పార్టీస్ చేస్తున్నటువంటి, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను భూభారతి చట్టం కూడా ధరణికి మించిందేం కాదు అనే మాటని ఎట్లా చూస్తారు? ఇక ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రతిపక్షాలు ప్రతిదాన్ని రాజకీయంగానే చూస్తున్నారు. వాళ్ళకి తప్పితే రైతులకు కానీ ఇబ్బంది ఉన్న వాళ్ళకి కానీ మేలు జరిగే విధంగా వాళ్ళు పని చేస్తలేరు. వాళ్ళని పెద్ద పట్టించుకోవాల్సిన కూడా అవసరం కూడా లేదు. రాష్ట్రంలో ముఖ్యంగా ప్రత్యేకించి 4 మండలాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతుంది. ముఖ్యంగా భూభారతి చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ధరణి వల్ల జరుగుతున్న నష్టాలని, లోపాలని సవరించుకుంటూ భూభారతి ఎట్లాంటి ప్రయత్నాలు చేయబోతుంది అనే అంశాన్ని ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ప్రతినిధులంతా కూడా ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించబోతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్.